వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభునందు ఈరోజు దేవుడు బైబిల్ గ్రంథంలో మనతో ఏం మాట్లాడబోతున్నారంటే, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 2వ వచనంలో మొదటి వచనం 2వ లైన్లో చదువుకుందాం. ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. నమ్మకమైన వారు ఎవ్వరూ లేరండి, కానీ ఆపదలో ఉన్నప్పుడు మరీ నమ్మకమైన వారు లేరు. మీరు ఆపద కాలంలో ఉన్నారా? ఆపదలలో ఉన్నారా? ఏ ఆపదలో ఉన్నావు? ఏ ఇబ్బందుల్లో ఉన్నావు? ఏ ఇరుకులో ఉన్నావు? కానీ ఆపదలలో దేవుడు అంటున్నాడు, నీవు నా వైపుకు చూడంటున్నాడు. ఆపదలు ఎన్ని ఉన్నా సరే ఆయన ఆపద కంటే శక్తివంతుడు. ఆయన వైపుకు చూసిన ఎడల ఆయన ఏమని మాట్లాడుతున్నా అంటే, నమ్మదగిన సహాయకుడు. ఒకవేళ నువ్వు ఆపదలో ఉండి నీ బంధువుల ఇంటికి వెళ్తున్నావా తల్లి? నువ్వు ఆపదలో ఉన్నావని వారికి చెప్పడానికి వెళ్ళేటప్పుడే వారు లేరని చెప్తున్నారా? నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి నీ దగ్గర పలకరించడానికి వస్తే ఏం పెట్టాలని వెళ్ళిపోతున్నారా? ఆపదలో ఉన్నావని ఎవరికి చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతున్నావా? ఆపద వైపుకు నువ్వు చూస్తున్నావని దేవుడు నీ వైపుకు కూడా చూస్తున్నాడు తల్లి. ఆపదలోనే కృంగిపోవద్దు. నీ ఆపదను దేవుడు చూడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడమ్మా. నీ ఆపద నా ఆపద ఆయనకి ఎంత, నీ జీవితం నా జీవితం ఆయనకి ఎంత. ఆపదలో ఉన్నావనే దేవుడు దృష్టి ఉంచాడు. మరి నీ ఆపదను తీసివేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఒప్పుకుందామా? మన ఆపదను ఆయన చేతిలో పెడదామా? ఆయన చేతిలో పెడితే మన ఆపదను సరిచేయగల దేవుడు, మనల్ని సరిచేసి మనకు సమాధానం ఇవ్వగల దేవుడు. అవకాశం ఇద్దామా? ఒక్క అవకాశం దేవునికి ఇద్దాం, సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఆపద కాలంలో నీ యొద్దకు వచ్చాము, మీరు ఒక్కసారి దృష్టి ఉంచండి ప్రభువా. నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన వారు ఎవ్వరూ లేరని మేము ఒప్పుకుంటున్నాం నానా. మా ఆపదలలో ఎవరి దగ్గరికి వెళ్ళామో మాకు తెలియదు, ఎవ్వరూ సహాయం చేయలే. కానీ ఈ రోజు నీ వైపుకు చూస్తున్నాం, నువ్వు సహాయం చేయండి. ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే ఫటాఫంచలు చేసావో నా సమస్యని కూడా యేసు నామములో అయ్యా దాన్ని ఫటాఫంచలు చేస్తున్నావు నమ్ముచున్నాను. నా ఆపద నుండి విడిపించావని నమ్ముచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.